హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఇక్కడ తెలంగాణకి సంబంధించినటువంటి ఉద్యమకారుల కుటుంబాలు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ బాధలు కూడా తెలియజేయడం కోసం వాళ్ళు ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఒక కుటుంబం అయితే ఉంది, శ్రీపాద బ్రహ్మచారి అని చెప్పి వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి మహిళ అయితే ఇక్కడికి వచ్చారు. ఒకసారి అడుగుదాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము కట్టంగూరు నుంచి వచ్చినాము. ఎక్కడి నుంచి అమ్మా? కట్టంగూరు సార్, నగరకల్లు కట్టంగూరు. అంటే ఏంటమ్మా దేని గురించి వచ్చారు ఇక్కడికి? ఇది ఉండే ఒకటే తెలంగాణ తెలంగాణ అని ఊరు తిరుక్కుంటా పాటలు పాడుకుంటా పోయిండు. అయ్యాలి అక్కడ కోదాట్ల మీటింగ్ ఉందని పోయిండు. పోయి అక్కడనే మీటింగ్లో చనిపోయిండు. తెల్లారి మాకు పేపర్కి వస్తే మేము పోయి తీసుకొచ్చుకున్నాం సారు. మేము ఎన్నిసార్లు పెట్టినా మాకు కేసీఆర్ ఏం న్యాయం చేయలేదు, రేవంత్ రెడ్డి ఏం చేయలేదు. ఇక్కడ ఏమన్నా న్యాయం చేస్తాడేమో పవన్ కళ్యాణ్ సార్ కాడికి మేము వచ్చినాం. అంటే పవన్ కళ్యాణ్ గారి మీద మీకు నమ్మకం ఉందా? ఉంది నాకు చాలా అభిమానం. ఏ సినిమా చూడకుండా పవన్ కళ్యాణ్ గారు సినిమా చూస్తా. ఆయన పేరు కూడా పెట్టుకున్నా, నా కొడుకు పేరు, మా అబ్బాయి పేరు పవన్ కళ్యాణ్ పేరే పెట్టుకున్నాను. చిన్న ఆయన పేరు. నాకు ఇద్దరు కొడుకులు. అంటే తెలంగాణ ఉద్యమాలకు సంబంధించి మీరు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేయాలి, ఏదైనా సహాయం చేయాలి. మేము ఆయన పార్టీలో నేను తెలంగాణ తెలంగాణ అనేది మేము అప్పటి నుంచి పోరాటం చేస్తున్నాం. మాకు తెలంగాణలో ఓ ఇల్లు రాలేదు, ఓ న్యాయం లేదు, ఏది లేదు. మాకు సార్ కాడికి అన్నీ వస్తే ఏమన్నా న్యాయం జరుగుతుందేమో అని వచ్చాను. తెలుసు ఆయన ఆంధ్రప్రదేశ్లో మంచి కార్యక్రమాలు చేస్తారు. తెలుసు, నేను ప్రతి దాంట్లో చూస్తా. అలాగే ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించి నల్గొండ జిల్లా నాయకులు మేకల సతీష్ రెడ్డి గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. అంటే ఇలా ఉద్యమకారుల కుటుంబాలు కూడా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ దగ్గరికి వస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చేసి ఆల్మోస్ట్ 12 ఏళ్ళు అయిపోయినా కానీ ఇంతవరకు కూడా మన ఉద్యమకారులను న్యాయం జరగలేదు, పట్టించుకోలేదు అని అంటే మనము తెలంగాణ బిడ్డలను సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరు బాగుపడ్డారు? అసలు ఉద్యమకారులు 1200 మంది ఉద్యమకారులు అసలు వాళ్ళకి అడ్రస్లే దొరుకుతలేవంట. ఇలాంటి ఇప్పుడు ఈయన కమిటీ వేయడానికి అది కూడా పుష్కరకాలం పట్టిన తర్వాత జనసేన పార్టీ ఎప్పుడైతే వీళ్ళ గురించి క్వశ్చన్ చేస్తుందో అప్పుడు మాత్రం వాళ్ళకి గుర్తుకొచ్చి ఒక కమిటీ చేశారు. ఆ కమిటీ కూడా తూతు మంత్రంగా చేస్తుంది తప్ప వీళ్ళకైతే న్యాయం చేయదు. ఇప్పుడు శ్రీపాద బ్రహ్మచారి గారు డప్పు పట్టుకొని ఊరూరా తిరుగుకుంటూ తెలంగాణ 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 అనుకుంటూ అదే కార్యక్రమం చేస్తున్న సాంస్కృతిక కార్యక్రమం తెలంగాణ ఉద్యమంలో సాంస్కృతిక కార్యక్రమం చేసుకుంటూనే అక్కడే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఇలాంటి వాళ్ళు కట్టంగూరు నకరేకల్ వీళ్ళ అడ్రస్ దొరకలేదా? వాళ్ళకు అడ్రస్లు అంటే దొరకట్లేవు. వాళ్ళు ఉన్నారా అంటే ఇగో ఉన్నారు. అంటే ఇప్పుడు జనసేన పార్టీయే ఒక భరోసా. జనసేన పార్టీ దగ్గరికి వస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అట్లీస్ట్ జనసేన పార్టీ దగ్గరికి వచ్చేస్తే ప్రభుత్వాలు అనే వాళ్ళు గుర్తిస్తారు, ప్రభుత్వాల దృష్టికి వెళ్తుందని చెప్పేసి ఈరోజు వాళ్ళు రావడం జరిగింది. సో వాళ్ళ కోసం మేము అండగా ఉంటాం పార్టీ. అంటే జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా అంటే ఆయన మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు ఇప్పుడు అన్ని పార్టీలతో కలిపి కూడా. అంటే దీనికి సంబంధించి జనసేన పార్టీ కూడా ఏమన్నా ఇన్వాల్వ్ అయిందా ఆ కమిటీలో? మమ్మల్ని ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయలేదు యాక్చువల్గా. బట్ మమ్మల్ని ఇన్వాల్వ్ చేసినా చేయకపోయినా కానీ అల్టిమేట్గా ఏంటంటే ఈ అమరవీరులకు ఎవరైతే 1200 కుటుంబాలకు వరకు వాళ్ళకి న్యాయం జరిగితే చాలు. మాకు కమిటీలో లేకపోయినా పర్లేదు. ఇలాంటి వాటిని మీరు తీసుకెళ్తారా ప్రభుత్వం దృష్టికి? అలాంటి వాళ్ళని తీసుకెళ్తారా ప్రభుత్వం దృష్టికి? అఫ్ కోర్స్, అందుకే కదా ఈరోజు వాళ్ళు ఇక్కడ మన పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ ఉందంటే వాళ్ళు వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చారని అంటే ఇక్కడికి వస్తే న్యాయం జరుగుతుంది అనే ఒక చిన్న హోప్ తోటి వచ్చారు వాళ్ళు. ఈ అమ్మ 12 సంవత్సరాల నుంచి కూడా నాకు న్యాయం జరగలేదు, జనసేన పార్టీ శ్రీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుందని చెప్పేసి ఇక్కడికి వచ్చారు. 100% న్యాయం జరుగుతుంది. అంటే ఇంకా ఏం చేసినట్టు ఈ 12 సంవత్సరాల్లో కనీసం ఎవరైతే ఈ గడ్డ కోసం ఇంత కష్టపడి అసూలు బారినటువంటి అమరవీరులు ఉన్నారో వాళ్ళకి ఇంతవరకు ఏది కూడా న్యాయం చేయలేకపోవడం ఈ 12 ఏళ్ల కాలంలో ఒక కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులే, అప్పటి వరకు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులే రాజకీయాల్లో పదవులు పొందుతున్నారు తప్ప ఇలాంటి వాళ్ళకి న్యాయం చేయకపోవడం వల్ల అసలు ఇంతవరకు ఏం చేసినట్టు? అసలు అదే ప్రాబ్లం. కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఎవరి పాలైంది అనేది మనం ఆలోచించాలి. కుటుంబాలలో వాళ్ళు ఎదిగారు, వాళ్ళ ఫ్యామిలీస్ డెవలప్ అయ్యాయి, వాళ్ళ ఆస్తులు పెరిగాయి తప్ప ఇక్కడ పోరాటం చేసిన వాళ్ళు ఉద్యమకారులను పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకు అప్పుడు అన్నారు వాళ్ళకు 10 లక్షల రూపాయలు ఇస్తాము, ఇంటికి ఉద్యోగం ఇస్తామన్నారు. ఇప్పుడు క్లియర్ కనబడుతూనే ఉన్నారు కదా ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీస్. మరి ఎందుకు ఇవ్వట్లేరు వీళ్ళకు? చేసిన వాళ్ళకి కూడా ఎవరికి తెలంగాణ సంపద అంతా ఎడిపోయింది, కొన్ని కుటుంబాలకే పోయింది, ఉద్యమకారులను మర్చిపోయారు. కాబట్టి వీళ్ళ గొంతు వినిపించడానికే తెలంగాణలో జనసేన వస్తుంది. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కోసమే, వీళ్ళ ఆశయాలనే ముందుకు తీసుకెళ్తాం. మేము కూడా ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, శ్రీపాద బ్రహ్మచారి గారికి మీరు 100% న్యాయం చేయాలి, వాళ్ళకు గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి, 10 లక్షల రూపాయలు ఇవ్వాలి, వాళ్ళని ఇంకా అన్ని విధాలా ఆదుకోవాలి. ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి కూడా పాపం వాళ్ళు నిరీక్షణతో ఉన్నారు అని అంటే ఇంకా ఎటుపోతుంది తెలంగాణ. కవిత గారు మరి ఇలా జనసేన పార్టీ దగ్గరికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తుంటే కవిత గారేమో పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణలో అడుగు పెట్టనివ్వచ్చేటువంటి పరిస్థితి లేకుండా నిన్న కూడా ఆమె కమెంట్ చేస్తా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఆమెను అడుగు పెట్టనిస్తారేమో తర్వాత చూసుకోవాలి మనం. ఆమె పాదయాత్ర చేస్తుందో బస్సు యాత్ర చేస్తుందో ఆమె సైకిల్ పట్టుకొని తిరుగుతుందో తెలియదు, కానీ ఆమెను అసలు పబ్లిక్ అనేటోళ్ళు అసలు ఎలా అంటే ఒక పొలిటికల్ కమెడియన్ లాగా చూస్తున్నారు ఆమెను. అసలు మీరు చూసారా? అసలు ప్రెస్ మీట్ పెడుతున్నప్పుడు ఎవరైనా ఉంటున్నారా? అసలు జనాలు ఉన్నారా? అసలు ఎవరైనా చూస్తున్నారా? మీరు ఈ సోషల్ మీడియాలో చూసినట్లయితే ఆమె ప్రెస్ మీట్కి 5-10 వీడియోలు 10 వ్యూస్ వస్తున్నాయి. ఆ 5-10 కూడా ఎవరు చూస్తారు? ఆమె కార్ డ్రైవర్లు, ఆమె పిఏలు, ఆమె తప్ప ఎవరు చూసిన వాళ్ళు లేరు. ఆమె వల్ల తెలంగాణకు ఒరిగింది లేదు. దగ్గర 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వాళ్ళ ఫాదరే కదా చీఫ్ మినిస్టరు, వాళ్ళ ఇంట్లోనే ఉంది కదా. వాళ్ళు సరిగా చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది కదా. ఉద్యమకారులు, ఉద్యమ పార్టీ అని చెప్పి పుట్టినటువంటి ఆ కుటుంబం మొత్తం కూడా ఇప్పుడు ఆమె వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రావడం ఎందుకనంటే అక్కడికి పోతే వేస్ట్, దండగా టైం వేస్ట్. కవిత గారికి చెప్తారా ఈ విషయం? ఇదే చెప్తున్నాను నేను, కవిత గారికి చెప్తున్నాను. నేను చెప్తున్నాను కదా, ఓపెన్ సవాల్ చేస్తున్నాను నేను కవిత గారికి. వీళ్ళందరికీ మీరు ఏం న్యాయం చేసిరు చెప్పండి. శ్రీపాద బ్రహ్మచారి గారికి మీరు ఏం న్యాయం చేసిరు? ఈ 12 ఏళ్ళలో మీరు ఏం చేసిరు? మీరు ఎంపీ అయ్యారు, ఎమ్మెల్సీ అయ్యారు, లక్షల కోట్లు సంపాదించుకున్నారు, బ్రహ్మాండంగా మీరు తిరుగుతున్నారు. మరి వీళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇప్పుడు వచ్చేసి పార్టీ పెట్టి కొత్తగా ఆమె చేసేది ఏముందో నాకు అర్థం కాల. అప్పుడే పవర్లో ఉన్నప్పుడే చేయలేదు, అప్పుడు క్వశ్చన్ చేయనటువంటి నోర్లు ఇప్పుడు వచ్చేసి మీ మీద చేస్తామనేది ఎట్లా మాట్లాడుతున్నారు అనేది హాస్య. అసలు ఆమె గురించి మాట్లాడడం అనేది టైం వేస్ట్. ఆమెను ఆదరిస్తారని నేను అనుకోవట్లేదు. డిపాజిట్లు కూడా రావు, అసలు జనాలు అసలు పట్టించుకోరు. వీళ్ళు పోయి ఓట్లు వేసుకోవాల్సిందే తప్ప పబ్లిక్ అనేటోళ్ళు కవిత గారి పార్టీని అయితే యాక్సెప్ట్ చేస్తారని అయితే నేను అనుకోవట్లేదు. ఇప్పుడు చూడండి, మీరు ఎక్కడ చూసిన తెలంగాణలో జనసేన గురించే కదా. ఇప్పుడు ఉద్యమకారులు మాకు చాలా రెస్పెక్ట్ ఇస్తాం. మేము ఉద్యమకారుల కుటుంబాల కోసం మేము గొంతెత్తుతాం, వాళ్ళ కోసం మేము పోరాటం చేస్తాము. వాళ్ళు వెతుక్కుంటూ ఇక్కడ ఈ హైదరాబాద్లో ఇంత మండు టెండలో ఎక్కడో నగరికల్ నుంచి, కట్టంగూరు నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తే ఒక న్యాయం జరుగుతుంది. వీళ్ళే మా గొంతు, మా బలహీనుల గొంతు, మా తెలంగాణ ఉద్యమకారుల గొంతు ఆయనే అనే ఒక నమ్మకంతో ఇక్కడికి వచ్చారు. 100% వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ప్రభుత్వం కదులుతుందో కదలదో మీరు చూడండి. నమ్మకం ఉందమ్మా మీకు కూడా? మీరు వీళ్ళకి కాల్స్ వస్తాయి. మీకు నమ్మకం ఉందా పవన్ కళ్యాణ్ గారు? నమ్మకం ఉండే వచ్చిన సారు కట్టగు నుంచి ఇక్కడికి వచ్చిన నేను సచ్చిందాకా నేను పవన్ కళ్యాణ్ పార్టీలే ఉంటాను. నా ఊపిరి పోయిందాకా. ఇదనమాట పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి జనసేన పార్టీ మీద నమ్మకంతో నల్గొండ జిల్లా నుంచి ఒక ఫోటో పట్టుకుని ఆమె ఇక్కడికి రావడం అయితే జరిగింది. చూద్దాం, ఇది ప్రభుత్వాన్ని వరకు చేరాలి. దాన్ని చేరిన తర్వాత వాళ్ళు ఎంతవరకు న్యాయం చేస్తారనేది కూడా చూడాలి. కాంగ్రెస్ గవర్నమెంట్కు మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక కమిటీ వేసిరు, మీరు తెలంగాణ ఉద్యమకారులను అందరిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి న్యాయం చేయాలని మీరు అనుకుంటున్నారు కదా. 1200 మంది కుటుంబాల అడ్రస్లు మీకు దొరకలేవు కదా. సో ఇప్పుడు మేము మీకు అందరూ ఒక్కొక్కరి మీకు ఇస్తాం ఇన్ఫర్మేషను. మీరు ఏం న్యాయం చేస్తారో చేయాలి. ఇప్పుడు ఇక్కడ శ్రీపాద బ్రహ్మచారి గారు ఉద్యమ కాలంలో కోదాడలో డప్పు కొట్టుకుంటూ కళాకారులతోటి ప్రోగ్రాం చేసుకుంటూ గుండెపోటుతో చనిపోయారు. శ్రీపాద పుష్ప గారు ఉన్నారు, వాళ్ళ మిస్సెస్ గారు. 12 సంవత్సరాల నుంచి చెప్పులు అరిగేలాగా తిరగని ఆఫీస్ లేదు, ప్రభుత్వ ఆఫీస్ లేదు, కలవని మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ లేరు, ఎవరు కూడా పట్టించుకోవట్లేరు. వీళ్ళ డీటెయిల్స్ నేను చెప్తున్నా. కట్టంగూరు నకరేకల్ నియోజకవర్గం, కట్టంగూరు శ్రీపాద పుష్ప గారు ఫోన్ నెంబర్ చెప్తున్నాను గవర్నమెంట్కు. 8465885925 8465885925. ఇప్పుడు మీకు డీటెయిల్స్ దొరకలేవు కదా, మేము డీటెయిల్స్ ఇస్తున్నాము. మీరు వీళ్ళకి న్యాయం చేయాలి. మీరు వీళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వండి, 10 లక్షల రూపాయలు ఇవ్వండి, ఉండడానికి ఇల్లు ఇవ్వండి, వీళ్ళని కాపాడుకోండి. మీ వరకు మేము ఇప్పుడు తీసుకొస్తున్నాము. సో దయచేసి ప్రభుత్వానికి ఇది ఆ కేకే కమిటీకి మేము విన్నవిస్తున్నాం. సార్ మీకు ఇగో ఉద్యమకారులందరినీ ఆ 1200 మంది మేము వెతికి తీసుకొస్తాం. మీకు అడ్రస్లు దొరకలేవు కాబట్టి ఇప్పుడు చూసుకోండి. ఇక ఫస్ట్ అడ్రస్ మీకు ఇస్తున్నాము. ఇంకా 1200 మంది ఉన్నారు కదా, అన్ని పట్టుకొస్తాం మేము. అడ్రస్, ఫోన్ నెంబర్ అన్ని ఇచ్చాము. వీళ్ళకు మీరు కాంటాక్ట్ అయ్యి వీళ్ళకి న్యాయం చేయాలి మీరు.